చెప్పిగా. చెప్పండి అసలు గతంలో మీరు ఏ విధంగా జీవించేవారు? మీరు మీకు గుర్తున్నప్పుడు సుమారుగా 50, నేను 60. 65లో పుట్టినాను. అంటే ఒక 5, 6 ఇయర్స్ తర్వాత జరిగినంత మాకు మంచి ఐడియా ఉన్నది. మంచి నాకు గుర్తున్నది 5, 6 ఇయర్స్ ఏజ్ తర్వాత. అప్పుడు ఆల్మోస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్. అంటే నూనె దీపాలు, ఎడ్ల బండ్లు, గుర్రాల మీద పోవడము, కచ్చరాల మీద పోవడము, కంప్లీట్. అంటే మేము ఒక 1000 సంవత్సరాల కింద అంతకంటే ఒక 1000 సంవత్సరాల ముందు కూడా ఇంచుమించు అదే అదే పరిస్థితి ఉంటుంది. అంతకంటే పెద్ద గొప్ప పరిస్థితి ఏమి ఉండదు. ఈ ఈ 50 ఇయర్స్ నుంచి 45, 50 ఇయర్స్లో చాలా చేంజ్ అయింది. మేము చిన్నప్పుడు చూసిన ప్రపంచం వేరు, ఇప్పుడున్న ప్రపంచం వేరు. అసలు మాది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అని అనుకుంటున్నాను నేను. నేను చూసిన లైఫ్ మాకంటే ముందోళ్ళు చూడరు, మా తర్వాత వాళ్ళు చూడరు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళు పాత లైఫ్ స్టైల్ చూసారు, కొత్త లైఫ్ స్టైల్ కూడా చూస్తున్నారు. అంటే చాలా అప్పటివన్నీ చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తే ఓకే. 15, 20 కిలోమీటర్లు అంటే ఎవ్వరూ నడవడానికి భయపడకపోదు, ఈజీగా నడిచిపోదు. 20 కిలోమీటర్లు అంటే చాలా దగ్గర విషయం అన్నట్టు. ఇప్పుడు కిలోమీటర్ నడవాలంటే కూడా భయపడదు జనాలు. అంటే అప్పుడు లీవింగ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే లివింగ్ ఆహార స్టైల్, పదార్థాలు ఆహారాలు కూడా అంటే ఎలా, అంటే బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇట్లా జనరల్ ఒక అసలు ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఊర్లో నాకు తెలిసి పెద్ద ఊర్లో ఒక 10 ఇండ్లకు కూడా బాత్రూమ్ ఫెసిలిటీ ఉన్న సందర్భాలు నాకు తక్కువ. కొన్ని వెరీ రేర్గా చాలా పెద్ద ఇండ్లు, పెద్ద దొరల అటువంటి ఇండ్లకే బాత్రూమ్ ఉంటుండే. వీళ్ళందరూ మేము పొద్దున్నే 6:30కి ఒక బావి దగ్గర జమ అవుతుంటాం అందరం. ఒక 100-200 మంది యూత్ పొద్దున్నే పోయి ఒక టవలు, ఒక సోప్ తీసుకొని పోతుంటుంది. అక్కడనే ఒక పలగార తీసుకొని పండ్లు తోముకొని అక్కడే బట్టలు ఉతికి ఆరేసుకొని అక్కడనే దొడ్డి అన్నీ పోయి క్లియర్ చేసుకొని బట్టలు అవన్నీ అయ్యే వరకు బట్టలు ఆరిపోతుండే. బాయిలలో స్నానం చేసి ఈత కొట్టి మళ్ళీ బట్టలు వేసుకొని వచ్చేసేస్తారు, వచ్చి స్కూల్కి పోతుంటుంది. అంటే ఒక అంటే అసలు ఎవరైనా మగపిల్లలు ఎవరైనా ఇంట్లో స్నానం చేసినంటే వాళ్ళను బాగా ఏడిపిస్తారు అన్నట్టు. ఆడపిల్ల వారా ఇంట్లో స్నానం చేస్తావు, బాత్రూంలో స్నానం చేస్తావని. ఆ సందర్భమే లేకుంటుండే. అందరం బయట బావుల దగ్గర మోటార్లు పెట్టేవో, లేకపోతే బావులలో సమ్మర్ వస్తే మోటార్ పెట్టకపోయేది కనుక బావులన్నీ వెళ్ళిపారుతుండే, అలానే ఈత కొడుతుంటుంది. మోటార్ పెట్టినప్పుడు అంటే మేము చిన్న ఉన్నప్పుడు మోటార్లు లేవు. మేము చిన్న ఉన్నప్పుడు ఆయిల్ ఇంజన్లు అవి కూడా కొంతమందికే ఉండే. మిగిలిన మోటార్లు కొట్టేది కూడా చూసినాం. మోటార్లు కొట్టుడు, ఏతం కొట్టుడు. నేను చిన్న ఉన్నప్పుడు చిన్న చిన్న కాలువల నుంచి మీదికి ఏతంతో ఎత్తిపోతారు నీళ్ళు. అవన్నీ చూసినాను. అంటే ఆల్మోస్ట్ నేను చూసిన లైఫ్, చిన్నప్పుడు చూసిన లైఫ్ ఒక 1000 ఇయర్స్ బ్యాక్ కూడా అదే ఇంచుమించి అదే ఉంటుంది. పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు కూరగాయలు బాగా తినేవాళ్ళు, అప్పుడు ఎందుకంటే ఆహారం చాలా బాగున్నదని చెప్తూ ఉండేవాళ్ళు. అది ఎంతవరకు నిజం? అదంతా అబద్ధం. కూరగాయలు చాలా తక్కువ యూజ్ చేసేది, తక్కువ మంది తినేది. కాకపోతే బావుల దగ్గరికి, పొలాల దగ్గరికి అక్కడిక్కడ పోతుంటే ఏదైనా పండు పళ్ళం ఏదో దొరికితే నోట్లు వేసుకుందరు. దాంతోనే వాళ్ళకు ఉంటుండే. కానీ పర్టికులర్గా హెల్త్ కొరకు, లేకపోతే ఇట్లా ఒక ఎనర్జీ కొరకు పర్టికులర్గా తినడం అని ఉండకపోతుండే. ఏదో దొరికితే తిని టేస్ట్ కొరకు నోట్లు వేసుకుంటుంటే వాటితోటే అన్నీ కవర్ అవుతుండే. చాలామంది చాలా మిడిల్ ఏజ్లో చాలామంది చనిపోతున్నారు. అంటే లో క్లాస్ పీపుల్, లేబర్ టైప్ అటువంటి వాళ్ళంతా హెల్తీ ఫుడ్ లేక చాలా ఘోరమైన, అంటే ఒక మిడిల్ ఏజ్ 40, 45, 50 లోపల చనిపోయే పరిస్థితులు ఉంటుండే. ఎవరో కొంతమంది బాగా రిచ్ ఫ్యామిలీస్లో ఉండి మంచి ఫుడ్ ఉండి నౌకర్లు చాకర్లు వాళ్ళు బతుకురేమో 100 సంవత్సరాలు ఉన్నాయని అట్లా కూడా చూసినాను నేను. 90, 100 ఇయర్స్ బతికిన వాళ్ళని కూడా. కానీ చాలా రేరు, కొన్ని ఫ్యామిలీస్లోనే ఉండరు. బీదోళ్ళు కూలినాలు వేసుకొని చిన్న చిన్న వ్యవసాయం పొలాలు చేసుకొని వాళ్ళంతా హెల్తీ ఫుడ్ లేక చిన్న ఏజ్నే చనిపోదు. వాళ్ళకి అసలు కూరలు వండుకునే టెక్నాలజీ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉండే. ఇప్పుడు ఒక కమ్జులు పట్టుకుందరు. ఒక కమ్జు దొరికితే వాళ్ళకి ఎట్లా వండుకోవాలో తెలియకపోతుండే. ఎవరైనా పెద్ద ఇంట్లో ఇస్తే వాళ్ళంత మామిడికాయ పచ్చడో, చింతకాయ పచ్చడో పెడితే 2 రోజులు 3 రోజులు తిందురు. ఆ పచ్చడి కొరకు వాళ్ళకు వండుకునే టెక్నాలజీ తెలియదు కదా, అట్లా ఇచ్చేసిపోదురు. అట్లా చాలామంది చూసినాం మేము. వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం వండుకుంటే రొట్టెలు, గట్కా, లేకపోతే అన్నం వండుకుంటే చాలా పెద్దవాళ్ళు. ఆ లో క్లాస్లో కూడా కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు. ఆరోగ్యమైన హెల్దీ ఫుడ్ లేదు అప్పటి వాళ్ళకు. హెల్దీ లైఫ్ స్టైల్ కూడా లేదు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడే మంచి జీవన శైలి తింటున్నారు, మంచి పొటెన్షియల్గా బతుకుతున్నారు, మంచి లైఫ్ స్టైల్ బతుకుతున్నారు. కాకపోతే ఇప్పుడు కష్టం చేస్తారు, దాంతో శరీర వ్యాయామం లేక ఇట్లా వీక్ అవుతున్నారు అంతే.
కానీ వాళ్ళు వ్యాయామం ఉండేది, కానీ వాళ్ళకి హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అయితే దొరకకపోతుండే, చాలా తక్కువ, వెరీ రేర్. న్యూట్రిషియస్ ఫుడ్ లేక అట్లా కొంతమంది డెవలప్డ్ ఫ్యామిలీస్ న్యూట్రిషియస్ ఫుడ్ దొరికిన వాళ్ళు బతుకుతారు 90 years 100 years బతుకుతారు. కానీ మ్యాక్సిమం అయితే 40 50 మ్యాక్సిమం 60 వరకు ఎవరు బతుకు, 60 వరకు బతికినంటే చాలా గొప్ప అప్పుడు అప్పటి లైఫ్ స్టైల్. మరి అప్పుడు పవర్ అంటే కరెంట్ లాంటివి అవి అప్పుడప్పుడు వచ్చినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే చూసినాం మేము. అంతకంటే ముందు అసలు పవర్ లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మోటార్లు పెట్టాం, అంటే మోటార్లు కొట్టుడు, ఈతం కొట్టుడు అవన్నీ ఉంటుండే. అప్పుడప్పుడే ఆయిల్ ఇంజన్లు వచ్చినాయి. ఆయిల్ ఇంజన్ల తర్వాత మోటార్లు వచ్చినాయి కొద్ది రోజుల తర్వాత. అది ఆయిల్ ఇంజన్లో ఎక్కువ రోజులు ఉండలే, కొద్ది రోజులే ఉన్నాయి. ఇక అవి ఆయిల్ ఇంజన్లతో వాళ్ళతో చాలా స్ట్రగుల్ చేస్తుండే. ఎంత పెద్ద వ్యవసాయదారుడైనా ఒక 4 ఎకరాలు 10 ఎకరాలు పండిస్తే చాలా పెద్ద వ్యవసాయదారుడని లెక్క. సొంతంగా అంటే ఒక ఫ్యామిలీకి 2 ఎకరాలు 3 ఎకరాలు పండించుకుంటే ఎక్కువ, అది కూడా పంట చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడున్నంత పంట లేకుంటుండే కదా, ఇప్పుడు అన్ని ఎరువులు అవన్నీ అయినాయి. అప్పుడు ఏముంది, ఇవే నేచురల్ మంద పెడుతురు పొలాలలో. మంద పెడుతురు బర్లది అంతా ఇదంతా పెండ అంతా తీసి ఒక దగ్గర కుప్పేసురు, అదంతా మొత్తం చిలకలలో వేసురు. ఈ ఎరువులు ఇవేవి లేకుండా మేము చిన్న ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఒక పెంట కుప్ప ఉంటుండే. దాంట్లో ఇంటి ముందర ఉన్న బర్లది పెండ బూడిది అన్నీ లేసురు, అవన్నీ తీసుకొని పొలం లేసురు. అప్పుడు ఆరోగ్య జీవన విధానం ఏదా విధంగా ఉండేది అంటే ఆరోగ్య జీవన విధానం అంటే వాళ్ళ హార్డ్ వర్కే వాళ్ళకు ప్రొటెక్షన్ అన్నట్టు. కానీ మీరు చెప్తున్నారు ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే లేదు, కాకపోతే హార్డ్ వర్క్ చేస్తారు. ఇక వాళ్ళకు ఒక ఏజ్లో అంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గినాక 45 50 ఆ ఏజ్లో ఏదైనా డిసీజెస్ అవి వస్తే అప్పుడు అంత మంచి ట్రీట్మెంట్ కూడా లేదు. చాలా చిన్న ఏజ్లో చచ్చిపోతారు లోయర్ క్లాస్ వాళ్ళంతా. మరీ ఆ డిసీజెస్ రాకుండా మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకొని అట్లా బతికిన వాళ్ళు కొంతమంది బతుకుతారు. కానీ యావరేజ్ లైఫ్ స్పాన్ అయితే వాళ్ళది మనకంటే చాలా తక్కువ ఇప్పటి వాళ్ళకంటే. ఇంకా అంటే మరి ఇప్పుడు కొంచెం ఎలైట్ ఫ్యామిలీస్ అంటే ఎకనామికల్ ఎలైట్ ఫ్యామిలీస్ కాకుండా పూర్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళ జీవనంలో అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండదు జనరల్గా? రోజు ఉదయాన్నే లేచి సాయంత్రం ఉదయం లేచి వాళ్ళ స్నానం అవన్నీ ఏం లేదు, ఏదో అంత తింటే తిని లేదంటే చాలామంది అయితే తెల్లవారుజామున లేచి పొలాలకు ఆడిపోదు. పొలాలకు పోయి మోటార్లు కొట్టుడు, ఈతం కొట్టుడు, పొలాలకు నీళ్ళు వారబెట్టుడు, ఏమన్నా ఉంటే కలుపు ఉంటే కలుపు తీసుడు. ఈ రోజు ఏదో పొలానికి పోయి ఏదో ఒక పని చేసుకొని వస్తారు. రోజు వచ్చినా కానీ వాళ్ళకి తిండి బట్టలు దొరకని పరిస్థితి ఉంటుండే. ఒక్కొక్కసారి మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా 2 రోజులు అయింది 3 రోజులు అయింది తినక అని అంటే ఇంట్లోకి పిలిచి అన్నం పెడుతుంది. అసలు రోజు అన్నం వండుకొని తినేటోళ్ళు చాలా తక్కువ ఉంది. వాళ్ళకు గట్క అంటే ఆ రోజుల్లో వనరులు లేకనంటారా లేకపోతే వసతులు పంటలు కూడా తక్కువనే. పంటలు తక్కువ పండేది. పొలాలు ఎక్కువ ఉండొచ్చు, పండించే పొలాలు ఎక్కువ ఉండొచ్చు, కానీ పంటలు తక్కువ పండేది. ఇంత వాటర్ ఫెసిలిటీ లేదు, వర్షాధార పంటలు ఎక్కువ. అది ఒకసారి పండుతుండే, ఒకసారి ఏదో తెగుళ్ళు వచ్చేసిందంటే మొత్తం పోతుండే పంట. అది పంట ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేకుంటుండే. అలాకు ఇంటికి వచ్చి ఇంట్లో అంటే ప్రతి మామూలు అంటే ఒక చిన్న సన్నకారు రైతులు ఇక కూలినాలు చేసుకుంటూ అయితే ఎప్పుడు అప్పులాలనే బతుకుతారు. అలాగే ఎప్పుడు మీ లెక్క ప్రకారం ఇప్పుడే కొంచెం మంచి జీవన విధానము చాలా మంచి జీవనం అంటే 100 times బెటర్. మామూలు మంచి జీవితం కాదు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఎవ్వడేం కష్టం చేస్తాడు, అయినా హ్యాపీగా బతుకుతున్నాడు. అప్పుడు ఎంత ఇంటిలో కష్టం చేసినా ఇంటిలో 2 పూటలు తినేది కష్టం ఉంటుంది. ఆ పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. మరి ఇప్పుడు మెడిసిన్స్ అందటం లాంటివి లేకుంటే మెడిసిన్స్ ఇంత మంచి ట్రీట్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇంత మంచి ట్రీట్మెంట్ లేదు. అప్పుడు ఏదో ఊర్లో క్వాలిఫైడ్ లేని వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఉన్న మినిమం నాలెడ్జ్లో వాళ్ళు కూడా పాపం వచ్చిన వాళ్ళకల్లా ఏదో ఒక మంది ఇచ్చి ఏదో ఒక రాసి చేసేది. అంతా అవన్నీ పర్ఫెక్ట్గా కొంతమంది పని చేసేది, కొంతమంది పని చేయకపోయేది. కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ తీసుకునేంత పరిస్థితులు ఉన్నోళ్ళు ఊర్లో 10-20 కుటుంబాలు ఉంటే ఎక్కువ. మిగిలిన వాళ్ళందరూ ఏదో చిన్న దగ్గు జ్వరం సర్ది ఇటువంటికి తీసుకున్నారు. కానీ పెద్ద జ్వరాలు వస్తే అలా చాలా కష్టమే ఉండే, తీసుకుపోయి అక్కడ పక్కబడి తీసుకుంటే అదేం చేయలేని చేతులు ఎత్తే పరిస్థితి ఉంటుండే. కొంచెం పెద్ద డిసీజెస్ ఏమైనా వస్తుంది అంటే వాళ్ళకి అఫ్కోర్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసేది కనుక స్ట్రాంగ్ ఉండేది కనుక వాళ్ళకి మామూలు డిసీజెస్ కూడా అంత ఈజీగా రాకపోతుండే. వచ్చిందంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుండే వాళ్ళు తగ్గించుకోవడం. ఎక్కువ ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే ఇప్పుడు ఈ తిండి తిన 2-3 రోజులు ఒకసారి తిండి తినక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వాటితోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుండే. జాండీస్ రావడం ఎందుకంటే వాటర్ పొల్యూషన్తో, ఫుడ్ ఎనర్జీ ఫుడ్ లేక
అటువంటి డిసీజెస్తో ఎక్కువ ఎక్కువ జాండీస్తోనే ఎక్కువ చనిపోయారు. అయితే ఎక్కువ మంది ఊర్లో 90% మంది నిరుపేదలు, పేద జీవితాల్లోనే ఉండేది. 10% అంతే. మనం ఇప్పుడు పెద్ద గొప్పగా చెప్పుకునేదంతా 10% వాళ్ళ గురించి. వీళ్ళంతా చాలా చాలా కష్టాలు పడి బతుకుతారు. చాలా వాళ్ళ జీవన విధానం అంటే ఇప్పుడు మనం ఏదో చూస్తున్నంత కలర్ఫుల్గా ఏమి ఉండకపోతుంది. ప్రతిరోజు ప్రతి నిమిషం లైఫ్తో స్ట్రగుల్ చేసుకుంటూ గుట్టలల్లో చెట్లల్లో తిరుగుకుంటూ ఆ నేచర్తోని పోరాడుకుంటూ బాగా హార్డ్ వర్క్ చేసి హార్డ్ వర్క్ తగ్గ ఫుడ్ కూడా దొరకకపోతుండే కదా వాళ్ళకి. ఫుడ్ దొరికి అంటే అంత సఫిషియెంట్గా ఫుడ్ దొరికితే అంత హార్డ్ వర్క్ చేయకపోదురేమో. అంత ఇంటిలాదులు అందరు కష్టపడ్డా ఇంటిలాదులు 2 పూటలు మంచిగా తినే కష్టం ఉంటుండే అప్పుడు. ఇప్పుడు బాగా మంచి అంటే రిచ్ ఫుడ్, రిచ్ ట్రీట్మెంటు. ఇప్పుడు అప్పటి లైఫ్ స్టైల్కి ఇప్పటి లైఫ్ స్టైల్ చాలా తేడా ఉంది. ఇప్పుడున్న సమాజంతో మీరు చాలా కొంత ఆనందంగానే ఉన్నారా? ఆనందంగా ఉన్నాగా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇన్ని డైవర్షన్స్ కూడా లేవు. మేము చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఇంత లేదు. దాంతో వాళ్ళు బతికిపోయారు అసలు. ఆ మిడిల్ ఏజ్లో అంటే 80s 90s ఆ ప్రాంతంలో వచ్చే వరకు అలా ఆల్కహాల్ కన్జంప్షన్ ఫ్లో ఎక్కువైంది 90s ఆ ప్రాంతంలో. అది అప్పుడు ఇక చాలామంది ఊర్లో యంగ్ అంటే 30-35 ఇయర్స్ వాళ్ళు మా ఊర్లోనే నాకు తెలిసి ఒక 100 మంది చనిపోయారు. అప్పుడు బాగా ఆల్కహాలిక్ తయారైపోయారు. ఆ ఫుడ్ ఎనర్జీ ఫుడ్ లేదు, ఆల్కహాలిక్ ఉండే. ఇక వాళ్ళకు మీ చిన్నప్పుడైతే ఆల్కహాల్ లేదు? లేదు, మా చిన్న మధ్యలో మరి నాన్ వెజ్ ఇట్లా చాలా విడివిడిగా తినేవారు. షికారు ఉచ్చులు వేసి పట్టుకోవడము, షికార్లు కొట్టడము, ఇంకా బయట దొరికినాయి. కానీ మామూలుగా ఎవ్రీ సండే మటన్ తినాలా, రెగ్యులర్గా ఉండకపోతుండే. కాకపోతే మంచి పొలాలు అవి ఉన్న వాళ్ళు రాశి పోసినాడో చేను కొట్టినాడో పొలి అని చేసారు. ఆ రోజు పండుగలకు కోసుకుందరు. అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి కోళ్ళు కోసుకుంటుండే, మేకలు కోసుకుంటుండే. ఎక్కువ అంటే కోళ్ళు ఎప్పుడు ప్రతి ఇంటి దగ్గర కోళ్ళు ఉంటుండే. చుట్టం వచ్చినాడు కోడిని పట్టుకొని కోసుడు. మరి స్కూలింగ్ ఎలా ఉండేది అప్పట్లో? స్కూలింగ్ మేము చదువుకున్న స్కూల్లో బండలు లేవు, మట్టిలనే కూర్చుంటుంటిని. ఇంటికెళ్ళి ఒక బస్తానో లేకపోతే ఒక తాటాకులతో చేసిన ఒక సాప ఉంటుంది. ఆ సాప సంకలు పెట్టుకొని పోతుంటుంది. ఆడేసుకొని కూర్చుంటుంటే మన సంకలు పెట్టుకొని వస్తుంది. మొత్తం మట్టి ఉంటుండే అక్కడ ఆ పరిస్థితుల్లో. ఏదైనా చాలా కష్టపడి డోర్స్ లేవు, మీద వర్షం వస్తే మొత్తం కుడిచేది, వర్షం వస్తే స్కూల్ విడిచిపెట్టేసేసేది. మొత్తం కింద అంతా మట్టి ఉంటుండే. ఇక చాలా ఘోరమైన చదువులు ఉండేది. ఇప్పటి చదువులకు అప్పటి చదువులకు. సార్ థ్యాంక్ యూ అండి.